ఈ విషయాన్ని ఫార్మల్గా అయితే చెప్పడం లేదు, కానీ యాక్చువల్గా చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, రామాయణ మహాభారతాలు కల్పించి రాసిన కథలు, అవి నిజంగా జరగలేదు అని చెప్తూ ఉంటారు. రామాయణ మహాభారతాలు కల్పితాలు కావచ్చు, కాకపోవచ్చు, బట్ అవి సెకండరీ. రామాయణం మహాభారతంలో ఉన్న బాండింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క అర్థాన్ని చూపిస్తుంది. సొసైటీలో ఎవరితో ఎలా నడుచుకోవాలో రామాయణ మహాభారతాలు నేర్పుతూ ఉంటాయి. రాముడు నేలపై పడుకుంటున్నాడని తెలిసి భరతుడు అన్నతో సమానంగా పడుకోకూడదని 2 అడుగులు గొయ్యి తీసి అందులో పడుకుంటాడు. తమ్ముడు అన్నకిచ్చిన గౌరవం ఈ స్టోరీ చెప్తుంది. రాముడు సీత భార్యాభర్తల అనుబంధం ఏంటో చెప్తుంది. మందార చెప్పిన చెప్పుడు మాటల వల్లే కైకేయి వరాలు కోరిందని తెలిసి కూడా ఆడదాని మీద చేయి చేసుకోకూడదని మందారాని ఏమీ చేయలేకపోతాడు భరతుడు. స్త్రీకిచ్చిన విలువేంటో ఇక్కడ అర్థమవుతుంది. ఇలాంటివి ఎన్నో రామాయణ మహాభారతాల్లో మన కోసం ప్రచురించారు. వీటిని గౌరవించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది.